ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా మణెక్కడుందో తీసుకుని బయలుదేరు. ఈ ఇల్లు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉంది. త్వరగా బయలుదేరినైనా, లేకపోతే అంతే. దొంగ 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 కాదు. అమ్మా దొంగ దొంగ కాదు, నేను దొంగని కాదు. ఓ సారీ అండి, నా వల్ల తప్పైపోయింది. దొంగది అమ్మా, దొంగది దొంగది అమ్మా, దొంగది. దొంగని కాదు. శివ పట్టుకో, దొంగది చెప్పేది అమ్మా, వినండి. దొంగది. త్వరగా రండి, పట్టుకోండి. దొంగది దొంగతనం చేయడానికి వచ్చింది. ఏమైంది త్వరగా విజయ్ రండి, గారు? పట్టుకోండి. మన ఇంట్లో దొంగతనానికి వచ్చింది నాన్న. ఏమైంది కిట్టు? అమ్మా దొంగది. ఎవరు నువ్వు? అయినా లోపలికి ఎలా వచ్చావు? అది నేను నేను దొంగని కాదండి. చాలే ఆపో, చూస్తేనే తెలుస్తుందిలే. ఎందుకు నువ్వెవరు? అలా అడిగితే ఎందుకు చెప్తుంది? ఏమండి, తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి. అక్కడ 4 తగిలిస్తే కానీ ఇది నోరు విప్పదు. వద్దు, నేను దొంగని కాదండి. అమ్మగారు, నేను నయనండి. కావాలంటే మీరు తన్ను అడగండి. తనే నన్ను ఇంట్లోకి రమ్మని పిలిచింది. లవ్లీ, త్వరగా రండి. వచ్చి వీళ్ళందరికీ చెప్పండి. లవ్లీ, తను చెప్పేది నిజమేనా? తనెవరో నీకు తెలుసా? తెలియదు కదా. అయినా కూడా నువ్వు ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఇంట్లోకి రానిచ్చావు. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా తన్ని ఇంట్లోకి ఎలా రానిచ్చావు? అయ్యో అమ్మగారు, మీరు తన్నెందుకు కోపడుతున్నారు? ఇందులో తన తప్పేమీ లేదు. నాలాంటి ఒంటరి ఆడపిల్ల కష్టాల్లో ఉన్నానని కాళ్ళు పట్టుకుంటే తన మనసు కరిగిపోయింది. ఇందులో తప్పే ఉంది చెప్పండి? అమ్మగారు, మీరు చెప్పండి. అర్ధరాత్రి పూట తలుపు కొట్టి నాలాంటి ఆడపిల్ల కష్టాల్లో ఉన్నానని మిమ్మల్ని సాయం అడిగితే చెయ్యరా ఏంటి? కాదనరు కదా. తను కూడా అదే చేసింది. నాకు ఆశ్రయం ఇవ్వండి. దయచేసి నాకు తలదచ్చుకోవడానికి కొంచెం చోటు ఇవ్వండి చాలు. నేను రోజంతా పని చేసుకుంటూ ఉంటానమ్మగారు. మీరు ఏ పని చెప్తే అది చేస్తాను. నేను మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. నాలాంటి అభాగ్యురాలిపై కరుణ చూపించండి. నేను నిజం చెప్తున్నాను అమ్మగారు. నేను ఇంటి పనులన్నీ చేస్తాను. దయ చూపించండి. నాకు ఈ ఇంట్లో కొంచెం చోటిచ్చి తిండి పెట్టండి చాలు. ఇంకేం అక్కర్లేదు. నాకు డబ్బు కూడా అక్కర్లేదు. డబ్బు తీసుకుని నేనేం చేసుకుంటాను? నేను ఒక అనాథని. మీరు దయ తలచి నాకు ఉండటానికి చోటు ఇవ్వండి చాలు. అత్తయ్య ప్లీజ్ ఒప్పుకోండి. మనం తన్ని ఆదుకున్నట్టు ఉంటుంది, మనకు కొంచెం హెల్ప్ గా ఉంటుంది. మాకు కాస్త టైం దొరికితే మేము ఆ టైంలో మా భర్తలకి సహాయం చేయొచ్చు. అవునత్తయ్య, లవ్లీ చెప్పేది కూడా మంచిదే కదా. మేము మిమ్మల్ని అడిగి ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాం. అవునత్తయ్య గారు, మీరు గనక ఒప్పుకుంటే నేను, కమల ఇంకా గౌరీ అక్కయ్య కలిసి ఒక టిఫిన్ సెంటర్ మొదలు పెడతాం. గుడ్ ఐడియా. లవ్లీ నేను కలిసి ఏదైనా జాబ్ ట్రై చేస్తాం. నేను చదువుకున్న చదువు కూడా ఉపయోగపడుతుంది. అవునా? అదేం కుదరదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని కష్టాన్ని కొని తెచ్చుకోలేను. ఇందులో కొత్తగా కష్టాలు ఎందుకు వస్తాయి అత్తయ్య? మన శివాజీ గారికి చెప్పి పోలీస్ స్టేషన్ అదేదో చేయిస్తారు కదా, దాన్ని ఏదో అంటారు. పోలీస్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ చేయించావంటే మనం ఇంకా దేనికి భయపడక్కర్లేదు. ఏమంటారు శివాజీ గారు? సరే శివ, నువ్వు తన గురించి ఎంక్వైరీ చేయించు. ఆ తర్వాతే మనం తనని పనిలో పెట్టుకుందాం. మీరు చేసిన ఈ మేలు నేను జీవితాంతం మర్చిపోలేనండి.
పోలీస్ వెరిఫికేషన్ కోసం మీ ఫోటో కావాలి, అందుకే తీసుకెళ్తున్నాను. ఏదో నన్ను చూడనివ్వండి. అది సరే, ఇంతకీ దీన్ని ఏమంటారు? ఏంటి అలా అడుగుతున్నావు నాయనా? నీకు ఆ మాత్రం కూడా తెలీదా? దీన్ని మొబైల్ ఫోన్ అంటారు. దీని నుంచి ఫోన్ చేసుకోవచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మా అబ్బాయి లక్కీ ఉన్నాడు కదా, దీని గురించి వాడికి కూడా తెలుసు. ఇలా ఇవ్వు. లేదు లేదు. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంట్లో అడుగు పెట్టిన రోజునే మొబైల్ ఫోన్ పగలు కొట్టేశావు. నేను సరి చేస్తాను, ఉండండి. ఫోన్ ని ముక్కలు చేసేసావు చూడు. సరే, నీ అడ్రస్ చెప్పు. నాదా? నా అడ్రస్? అవును, నువ్వు ఉండేది ఎక్కడ? ఏమైంది? మీ ఇంటి అడ్రస్ కూడా మర్చిపోయావా? ఉండండి, చదివి చెప్తాను. ఏంటి ఆకాశంలో మీ అడ్రస్ రాసుందా? కాదు కాదు, నా ఉద్దేశం గుర్తు చేసుకుని చెప్తాను. గుర్తొచ్చింది, రాసుకోండి రాసుకోండి. కిట్టు అన్నయ్య, రాసుకో. అలాగే. నా అడ్రస్ ఏంటంటే వెతుకు. మణెక్కడుందో చూపించు నాగదేవత. అక్కయ్య, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే కదా వచ్చాను. ఏ, మీరు చూడలేదా? గౌరక్కయ్య, గౌరక్కయ్య ఈరోజు పాలవాడు రాలేదా? బెల్ కొట్టినట్టు వినిపించలేదు. వచ్చినట్టు లేడు, బెల్ కొట్టినట్టు కూడా లేదు. ఒకవేళ అత్తయ్య గారు పాలు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టారేమో, ఒకసారి చూడు. అక్కయ్య, ఇందులో పాలు లేవేంటి? అవును, ఎలా ఉంటాయి? పాలు ఇక్కడున్నాయి. పొద్దున్న నేనేగా తీసుకున్నాను. తీసుకోండి. ఇవా? పాలవాడు ఈ రోజు ఇవిచ్చి వెళ్ళాడా? ఏ నైనా, ఇది పాలు కాదు, ఇది పెరుగు. చూసుకోవాలి కదా నువ్వు. చూడు. ఏది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. గౌరక్కయ్య, పాలవాడి కొట్టు మన ఇంటి దగ్గరే కదా. నేను ఇప్పుడే వెళ్లి వాడి సంగతి తేల్చుకొస్తాను. అరే ఆగండి. మీకెందుకండి అంత శ్రమ? నేనున్నాను కదా, నేను వెళ్ళొస్తాను. సరేనా?
ఇంత త్వరగా వచ్చేసావా ఆ ఆ? నువ్వు అల్లావుద్దీన్ దీపంలో జీనీవా ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోపు పనిచేస్తున్నావు. మీరెలా అయినా అనుకోండి, కానీ నేను మాత్రం అంతకన్నా అల్లరిదాన్ని. మీరే చూసారుగా ఎంత వేగంగా వెళ్ళి ఎంత వేగంగా వచ్చాను. సరే సరే, మాట్లాడింది చాలు. ముందు ఇల్లు మొత్తం శుభ్రం చేయి. చూడు, ఇల్లు మొత్తం ఊడ్చేటప్పుడు సోఫాల కింద కూడా ఊడు, అర్థమైందా? గౌరీ అక్కయ్య, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. నిజం, ఈ రోజు మన ఇంట్లోకి నల్లాల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా రావంట. ఎక్కడో పగిలిపోయిన పెద్ద పైప్ ని రిపేర్ చేయాలంట. అప్పుడే మన ఇంట్లోకి నీళ్లు వస్తాయంట. అక్క, ఇంట్లో ఉన్న నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన ఏరియా మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది. సాయంత్రం వరకు నీళ్లు వచ్చే అవకాశమే లేదు. అయితే ట్యాంకర్ ని పిలవచ్చుగా. నేను ఫోన్ చేశాను, కానీ అక్కడ కూడా పెద్ద క్యూవే ఉందట. సాయంత్రం వరకు మనం ఏం చేయలేం. ఓ మై గాడ్, ఇప్పుడేం చేద్దాం? అర్థం కావడం లేదు. ట్యాంకర్, లవ్లీ బయట ట్యాంకర్ వచ్చినట్టుంది. పదండి వెళ్ళి చూద్దాం. ట్యాంకర్ రండి. పదండి. కొంచెం సాయం పట్టు, పిల్లోడు ఎలా ఎత్తుకుంటాడు. పట్టు, జాగ్రత్తగా తీసుకెళ్లి మీ ఇంటి ట్యాంక్ లో పోసుకో, సరేనా? జాగ్రత్తగా తీసుకెళ్ళు. బిందె కింద పడేసుకుంటే మళ్ళీ నీళ్లు దొరకవు, చెప్తున్నా. ఇదిగో సుందరి, ఇంట్లో ఉన్న బిందెలు గిన్నెలు అన్ని పట్టేద్దాం. గ్లాసులు స్పూన్లు కూడా వదలద్దు, సరేనా? ఏమైంది? ఈ ట్యాంకర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అత్తయ్య, మన ఏరియా మెయిన్ పైప్ లైన్ ఉంది కదా, అది పగిలిపోయింది. మనకి సాయంత్రం వరకు నీళ్లు రావు. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఎలాగమ్మా? మొత్తం పని అలాగే ఉంది. లవ్లీ, నువ్వు ఫోన్ చేసి ట్యాంకర్ ని బుక్ చేయి. అది అత్తయ్య, నేను ఫోన్ చేశాను, కానీ సాయంత్రం వరకు బుక్ అయిపోయాయి. అలాగా? మరి ఆర్తికి ట్యాంకర్ ఎలా వచ్చింది? ఇదిగో సుందరి, నీకిక్కడ ఏదైనా కాలిన వాసన వస్తుందా? నాకైతే మన ఇంటి ముందు వాటర్ ట్యాంక్ చూసి చాలా మంది బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. ఇదిగో చిన్నమ్మ గారు, అంతా బాగున్నారు కదా? మర్చిపోయానులేండి, ఇంట్లో నీళ్లు రావట్లేదు కదూ, ట్యాంకర్లు కూడా దొరకట్లేదు. నిజమే కదా? అరే చిన్నమ్మ గారు, నేనున్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? మీరు గనక నన్ను రిక్వెస్ట్ చేస్తే ఒక బకెట్ నీళ్లు ఇవ్వనా ఏంటి, చెప్పండి. ఇదిగో లవ్లీ, రా, వచ్చి ఒక బకెట్ నీళ్లు తీసుకెళ్ళు. నేను మరీ అంత చెడ్డదాన్నేం కాదులే. భగవంతుడి దయ వల్ల తనే ఓ బకెట్ నీళ్లతో సర్దుకోవాలి. మిగిలిన నీళ్ళన్నీ మా ఇంటికి వచ్చేయాలి. నీళ్ళు అరే, నీళ్ళు వస్తున్నట్టున్నాయి, పదండి వెళ్ళి చూద్దాం. ఆర్తికి ఓర్ నాయనో, అప్పుడే ట్యాంక్ లో నీళ్లు అయిపోయాయా? అరే, నీళ్ళు వస్తున్నాయి. అరే, ఉన్నట్టుండి నీళ్ళు ఎలా వచ్చాయి? ముందు బిందెల్లో నీళ్లు పట్టండి, త్వరగా పట్టండి. అలాగే అత్తయ్య. మీరందరూ నీళ్లు పడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నైనా, నువ్వు ఒక పని చేయి. మంచినీళ్ళు మేమందరం కలిసి పడతాం, కానీ నువ్వు వెళ్ళి ఇంటిని శుభ్రం చేసే పని చూడు. నీళ్లు వచ్చేంత వరకు మిగిలిన పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుందాం. ఏమంటావ్? అవునవును, త్వరగా వెళ్ళు. మంచిదేలే, ఇల్లు ఊడుస్తూ నేను మణిని వెతుకుతాను. నైనా, నైనా,
చీపురు ఎక్కడుందో తెలియకుండా నువ్వు ఇల్లేలా ఊడుస్తావు? అవును, నేను మర్చిపోయాను. సరే, నాతో పట్రా, నేను ఇస్తాను. నాకు సాయం చేయి నాగరాజా. మణెక్కడుందో వెతుకుదాం. మణి, ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను నీకోసం వెతుకుతున్నాను. ఇక్కడా లేదు, అక్కడా లేదు. అసలు ఈ మణి ఎక్కడుందని? సర్లే, ఈ గదైనా శుభ్రం చేస్తాను. మమ్మీ, పిన్ని, పెద్దమ్మ, వచ్చి చూడండి. లక్కీ, ఇది లక్కీ గొంతులా ఉంది. పిన్ని, త్వరగా రండి. త్వరగా రండి. అరవకు బాబు. మమ్మీ, పెద్దమ్మ, మళ్ళీ సమస్య వచ్చింది. ఎప్పుడు నాకెందుకు ఇలా జరుగుతోంది? త్వరగా రండి, త్వరగా. వీడర్చే అరుపులు విని అందరూ వచ్చేస్తారు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఏం చేయాలి నేను? త్వరగా ఏదో ఒకటి చేయనైనా, త్వరగా. లక్కీ, ఎందుకు అలా అరుస్తున్నావు? అదిగో అక్కడ చూడండి. సోఫా గాల్లో ఉంది కదా, కిందకెలా వచ్చింది? కార్టూన్లు ఎక్కువగా చూస్తే ఇలాగే మైండ్ పని చేయకుండా పోతుంది. నేను ఆ సోఫా కింద శుభ్రం చేస్తున్నాను. పర్వాలేదులే, నువ్వు శుభ్రం చేసుకో. చాలా బాగా పనిచేస్తున్నావు. పదండి. భయపెట్టేశావు కదా. ఈసారికి బతికిపోయావు నైనా. పద. ఇక్కడ కూడా లేదు. మణి, నువ్వెక్కడున్నావు? ఎక్కడుంది? త్వరగా వెతుకు నైనా, త్వరగా వెతుకు. నాగరాజు మెరిశాడు అంటే మణి ఇక్కడే ఉంది. మణి దొరికిపోయింది నాయనా. మణి, ఎక్కడున్నావు? ఎక్కడున్నా త్వరగా దొరికిపో. ఎక్కడున్నావు మణి? ఇక్కడ లేదు. ఇక్కడ కూడా లేదు. అక్కడ చూస్తాను.
అక్కయ్య తను ఇంటిని శుభ్రం చేయడం చూస్తే నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను.